Good evening, friends. Today's topic is how to start speed after learning Pitman's textbook. Shorthand textbook Pitman's అది కంప్లీట్ చేసిన తర్వాత మనం స్పీడ్కి ఏ విధంగా స్టార్ట్ చేస్తాము, ఎలా స్టార్ట్ చేస్తాం అనేది టాపిక్ కదా. ఏ విధంగా అయితే మనము పిట్మ్యాన్ టెక్స్ట్లో ఎంతో ఇంట్రెస్ట్గా ప్రాక్టీస్ చేశామో ఇప్పటివరకు ఐ థింక్ మినిమం 144 ఎక్సర్సైజెస్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి మీరు స్పీడ్లోకి ఎంటర్ కావాలి అంటే. అఫ్ కోర్స్ పిట్మ్యాన్ టెక్స్ట్ బుక్లో ఉన్న 231 ఎక్సర్సైజెస్ కూడా కంప్లీట్ చేయాలి. బట్ మినిమం 144 ఎక్సర్సైజెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు స్పీడ్ స్టార్ట్ చేయడము చేయాలి. స్పీడ్ స్టార్ట్ చేసిన తర్వాత మిగతా ఎక్సర్సైజెస్ ఏదైతే అడ్వాన్స్డ్ ఫ్రేజోగ్రఫీ ఉందో అది కూడా ఈ స్పీడ్తో పాటు కంటిన్యూ చేయాలి. అంటే స్పీడ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. దాంతోపాటు పిట్మ్యాన్స్ టెక్స్ట్ బుక్లో 145 ఎక్సర్సైజ్ నుంచి 231 ఎక్సర్సైజెస్ వరకు మనము ప్రతిరోజు ఒకటైనా లేకపోతే కనీసం 2 డేస్కి ఒకటైనా అవి కూడా రాస్తూ ఉండాలి. ఏదైతే అడ్వాన్స్డ్ ఫ్రేజోగ్రఫీ అండ్ స్పెషల్ కాంట్రాక్షన్స్ ఏవైతే ఉన్నావో అవి చాలా చాలా ఇంపార్టెంట్ మన స్పీడ్ రాసే వాళ్ళకి. లోయర్ గ్రేడ్లో పర్వాలేదు కానీ హయ్యర్ గ్రేడ్లో హై స్పీడ్ గ్రేడ్లో వెళ్ళడానికి మీరు హయ్యర్ పాస్ కావాలి అనుకుంటే, హై స్పీడ్ పాస్ కావాలనుకుంటే అడ్వాన్స్డ్ ఫ్రేజియోగ్రఫీ అండ్ స్పెషల్ కాంట్రాక్షన్స్ యొక్క వాల్యూ చాలా ఉంటుంది, వాటి యొక్క పాత్ర చాలా ఉంటుంది. కాబట్టి అవి కూడా నేర్చుకోవాలి. ఎవరైనా సరే లోయర్ క్వాలిఫికేషన్కి సరిపోతుంది చాలు అని ఎవరం ఆపం కదా. హయ్యర్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. లోయర్ అయిపోయిందంటే హయ్యర్ ఎగ్జామ్ రాస్తాము, హయ్యర్ కూడా కంప్లీట్ చేయడానికి చూస్తాం. కానీ ఓన్లీ లోయర్ గ్రేడ్ చాలు అని చెప్పేసి మనం అనుకోము. కాబట్టి స్పీడ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏదైతే పిట్మ్యాన్స్ టెక్స్ట్ బుక్ ఉందో దాన్ని మర్చిపోకుండా స్పీడ్ ప్రాక్టీస్ నడవాలి. అదేవిధంగా పిట్మ్యాన్ టెక్స్ట్ బుక్ కూడా నడవాలి. కనీసం 2 డేస్కి ఒక ఎక్సర్సైజెస్ అన్నా చేస్తూ ముందుకెళ్ళాలి. ఓకే, ఇప్పుడు 144 ఎక్సర్సైజెస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే మీరు స్పీడ్ బుక్ తీసుకుంటే బాగుంటుంది అనేది నా సజెస్టియన్. కానీ కొంతమంది 110 ఎక్సర్సైజెస్ 120 ఎక్సర్సైజెస్ కంప్లీట్ చేయగానే స్పీడ్లోకి హడావిడిగా వచ్చి జాయిన్ అయిపోతారు. స్పీడ్ రాయాలి, ఎగ్జామ్ రాసేసేయాలి, ఎగ్జామ్ పాస్ అయిపోవాలి, ఉద్యోగం రావాలి. అఫ్ కోర్స్ ఎవరికైనా అదే విధంగా ఉంటుంది, అదేవిధంగా ఆలోచిస్తాం. కానీ మీరు ఏదో అరకొరగా 110 120 ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసేసి నాది టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ అయిపోయిందనే భ్రమలో ఉండి మీరు స్పీడ్కి వస్తే కనుక కష్టం అవుతుంది. మినిమం 144 కంప్లీట్ చేసిన తర్వాతనే మీరు స్పీడ్ బుక్లోకి ఎంటర్ అయితే బాగుంటుంది. ఎంటర్ అయిన తర్వాత నేను చెప్పినట్లుగా అది కూడా కంటిన్యూ చేయాలి, ఇది కూడా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఓకే, స్పీడ్ స్టార్ట్ చేసే ముందు ఏ బుక్ స్టార్ట్ చేయాలి, ఏమేం బుక్స్ ఉంటాయి అనేది మీకు తెలియదు కదా. మీరు ఇప్పుడే స్పీడ్లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి మీకు దీనికి సంబంధించి తెలియదు. దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి. ఏదైతే టైప్ రైటింగ్లో గ్రేడ్స్ ఉన్నట్లుగానే 80 వర్డ్స్ పర్ మినిట్ అంటే లోయర్ గ్రేడ్, 100 వర్డ్స్ పర్ మినిట్ అంటే ఇంటర్మీడియట్ గ్రేడ్, 120 వర్డ్స్ పర్ మినిట్ అంటే హయ్యర్ గ్రేడ్, అండ్ 150 వర్డ్స్ పర్ మినిట్, 180 వర్డ్స్ పర్ మినిట్ అండ్ 200 వర్డ్స్ పర్ మినిట్ వాటిని హై స్పీడ్ గ్రేడ్స్ అని చెప్పేసి అంటారు అన్నట్లు. గ్రేడ్స్ ఉంటాయి దీంట్లో. మీరు ఇప్పుడు లోయర్ గ్రేడ్లోకి ఎంటర్ అవుతున్నారు అంటే లోయర్ గ్రేడ్ ఎగ్జామ్కి అటెంప్ట్ చేస్తారు ఇప్పుడు ఫర్దర్ ఎగ్జామ్లో. కాబట్టి లోయర్ గ్రేడ్ ఎగ్జామ్
అంటే ఎంత అంటే 80 వర్డ్స్ పర్ మినిట్. మీకు డైరెక్ట్ 80 వర్డ్స్ పర్ మినిట్ బుక్స్ కూడా మార్కెట్‌లో అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చూడండి. నేషనల్ షార్ట్ హ్యాండ్ స్కూల్ ప్రాక్టికల్ షార్ట్ హ్యాండ్ ఫర్ పిట్మనైట్స్. ఇక్కడ చూడండి SL2A కోడ్ వచ్చేసి ఇది లోయర్ గ్రేడ్ ఈ బుక్. మోస్ట్లీ ఈ బుక్ మాత్రం తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ టెక్స్ట్ బుక్ అయిపోగానే డైరెక్ట్ వచ్చేసి ఈ బుక్లో ఫస్ట్ ప్యాసేజ్ ప్రాక్టీస్ చేయమని చెప్పేసి మీకు మీ టీచర్స్ చెప్తూ ఉంటారు. మీరు ఆటోమేటిక్గా ఏం చేస్తారు, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే అని చెప్పేసి చేస్తారు. కానీ మీరు మీ స్టాండర్డ్ బాగా ఉండాలి. మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే ఎగ్జామ్ పాస్ కావాలి. మీ హ్యాండ్ మీ గ్రిప్లో ఉండాలి. ప్రతి ఒక్క రాసిన లితోని ట్రాన్స్క్రిప్షన్ చేసేటప్పుడు ఎటువంటి డౌట్ లేకుండా రాయగలగాలి. అంటే మనం గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అనేది మనకు చాలా అవసరం. గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ మనం టెక్స్ట్ బుక్ అయిపోగానే ఇమీడియట్గా లోయర్ గ్రేడ్ అంటే 80 వర్డ్స్ పర్ మినిట్ బుక్ కాబట్టి 80లోకి డైరెక్ట్ వెళ్ళి కూర్చుంటే మనకు మన టీచర్ ఎవరైతే డిక్టేషన్ చెప్తే మనము ఎంబరాసింగ్ సిట్యుయేషన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా డైరెక్ట్ 80 వర్డ్స్ పర్ మినిట్ రాయాలి అంటే అది చాలా కష్టం అవుతుంది. అదేవిధంగా ఆ 80 వర్డ్స్ పర్ మినిట్లో ఆల్రెడీ మీరు ఈరోజు జాయిన్ అయ్యారు, ఫస్ట్ డే ఈరోజు ఎంటర్ అవుతున్నారు. మీరు ఎంటర్ అయ్యే నాటికి మిగతా ఫ్రెండ్స్ కూడా లోయర్ గ్రేడ్లో ఉండి ఉంటారు. దాంట్లో లోయర్ గ్రేడ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉండొచ్చు, ఒకసారి ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, ఆల్రెడీ మీకంటే ముందు 3 or 4 months కంటే ముందు జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో పాటు మీరు ఈరోజు జాయిన్ అయి ఉంటారు. కాబట్టి వాళ్ళకి మీకు కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. వాళ్ళు 3-4 months ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఏదైతే డిక్టేషన్ తీసుకున్న తర్వాత దాన్ని రీడ్ చేయగలుగుతారు, చదవగలుగుతారు. తర్వాత మీరు ఫస్ట్ డే కాబట్టి మీరు అది చదవలేరు. మీకు ఆ స్ట్రోక్స్ పడే ఛాన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది వాళ్ళకి కంపేర్ చేసి. ఆ టైంలో ఆటోమేటిక్గా కొంచెం లిటిల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. కోర్స్ 80 వర్డ్స్ పర్ మినిట్ ఇలా వెళ్ళే బదులు డైరెక్ట్ 80 వర్డ్స్ పర్ మినిట్ అంటే కొంచెం కష్టమే. కానీ గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్లో వెళ్తే బాగుంటుంది అనేది నా సజెషన్. గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అంటే చూడండి, గ్రేడెడ్ డిక్టేషన్ ప్యాసేజెస్ అంటే 80 వర్డ్స్ పర్ మినిట్ కంటే ముందు ఈ బుక్ ఎక్కడైతే ఈ బుక్ కనిపిస్తుందో గ్రేడెడ్ డిక్టేషన్ ప్యాసేజెస్ ఫర్ పిట్మనైట్స్ నేషనల్ షార్ట్ హ్యాండ్ స్కూల్ బుక్స్ వైజాగ్. ఈ బుక్ కోడ్ వచ్చేసి SL6 ఇక్కడ కనిపిస్తుంది కదా. 60, 64, 68, 72, 76, 80, 84, 88 వర్డ్స్ పర్ మినిట్. లోయర్ గ్రేడ్ అంటే 80 వర్డ్స్ పర్ మినిట్ కదా. ఆ 80 వర్డ్స్ పర్ మినిట్ డైరెక్ట్ రాయడం అంటే ఎవరికైనా కష్టమే. అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ కావద్దనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. కాబట్టి ఎవరైతే స్పీడ్ స్టార్ట్ చేస్తారో ఈ బుక్తో స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది, రిజల్ట్స్ బాగుంటాయి అని చెప్పేసి నా సజెషన్. అది మీ ఇష్టం ఏ విధంగా ప్రాక్టీస్ చేసుకోవడం అనేది. దీంట్లో 60 వర్డ్స్ పర్ మినిట్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది 60 వర్డ్స్ పర్ మినిట్, ఇది 80 వర్డ్స్ పర్ మినిట్, అంటే 20 వర్డ్స్ డిఫరెన్స్ అయితే ఉంది ఇక్కడ. కాబట్టి మీరు ఏదైతే పిట్మ్యాన్స్ టెక్స్ట్ బుక్ అయిపోగానే 60 వర్డ్స్ పర్ మినిట్ బుక్ తీసుకొని దాంట్లో 10 minutes ప్యాసేజ్ అయితే ఉంటుంది. దీంట్లో చూపిస్తాను. దీంట్లో 10 minutes ప్యాసేజ్ ఉంటుంది. చూడండి, ఇక్కడ వరకు 10 minutes ప్యాసేజ్. ఆ 10 minutes ప్యాసేజ్లో మీరు ఒకటే రోజు 10 minutes ప్రాక్టీస్ చేయాలంటే కష్టం. 10 minutes ఒకటేసారి ప్రాక్టీస్ చేయలేరు. కాబట్టి ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలి, ఇనీషియల్లీ ఫస్ట్ మీరు ఏదైతే స్పీడ్లోకి ఎంటర్ అవుతున్నారో ఎలా చేయాలంటే ఈ 10 minutes డ్యూరేషన్ ఉన్న ప్యాసేజ్ని 3 daysగా డివైడ్ చేసేసుకోవాలి.
3 డేస్. అంటే 3 మినిట్స్, 3 మినిట్స్, 4 మినిట్స్ అంటే 10 మినిట్స్ అవుతుంది. 3 డేస్‌లో ఒక ప్యాసేజ్ కంప్లీట్ చేయాలి. ఓకే. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు ఏదైతే థింక్ చేయకూడదు. 3 మినిట్స్ అంటే 3 డేస్ పోతుంది ఒక ప్యాసేజ్ కంప్లీట్ చేయడానికి. ఇక్కడ 60 వర్డ్స్ పర్ మినిట్ అంటే 60 చేయాలి, 64 వర్డ్స్ చేయాలి. ఆ విధంగా ఇలా రాసుకుంటూ పోతే ఖచ్చితంగా చాలా డ్యూరేషన్ అయిపోతుంది కదా! దీనికే 4 మంత్స్ పడుతది, 5 మంత్స్ పడుతది అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. లేదు స్టాండర్డ్ బాగుండాలి, ఇది కరెక్ట్, కొంచెం లేట్ అయినా మంచిగా ప్రాక్టీస్ చేయాలి, ఎగ్జామ్‌లో పాస్ కావాలనేది అంటే రకరకాలుగా ఆలోచించే వాళ్ళం ఉంటాం మన దగ్గర. నా సజెషన్ అయితే మనకు స్టాండర్డ్ ఉండాలి. ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్టే పాస్ అయిపోవాలి అంటే మీరు ఏదైతే టైం పీరియడ్ ఉందో హర్రీ బరీ కాకుండా, యాంగ్షియస్‌నెస్ లేకుండా సిస్టమాటిక్‌గా, పీస్‌ఫుల్‌గా చేస్తే రిజల్ట్ ఉంటుంది. హడావిడిగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్యాసేజ్, ఒకటే రోజు 2 ప్యాసేజెస్ చేసి హడావిడిగా ఎగ్జామ్‌కి వెళ్ళి, హడావిడిగా ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాక్టీస్ చేసి, అదే హడావిడిగా ఎగ్జామ్‌కి వెళ్ళేసి, ఆ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయిపోయి మళ్ళీ 6 మంత్స్ వెయిట్ చేసే బదులు, మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్‌కి 6 మంత్స్ టైం పడుతుంది. మళ్ళీ ఎగ్జామ్‌కి చేసే బదులు అదే స్టాండర్డ్‌గా నేను చెప్పినట్లుగా 3 మినిట్స్‌కి ఒక ప్యాసేజ్, 3 మినిట్స్‌కి 1 డే, నెక్స్ట్ 3 మినిట్స్ సెకండ్ డే, నెక్స్ట్ 4 మినిట్స్ థర్డ్ డే. ఆ థర్డ్ డే తర్వాత ఆ వన్ ప్యాసేజ్, ఫస్ట్ ప్యాసేజ్ ఇక్కడ 60/1 ఏదైతే ప్యాసేజ్ ఉందో స్టాండర్డ్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీ మైండ్‌లో కూర్చొని ఉంటుంది. అప్పుడు ప్రతి ఒక్క వర్డ్ మీకు ఫెమిలియారిటీ ఉంటుంది ప్రాక్టీస్ చేయడానికి. నెక్స్ట్ ఎప్పుడు చెప్పినా కూడా ఇది రాయడానికి వీలవుతుంది అన్నట్టు. దాని గురించే ఈ బుక్ ఇంట్రడ్యూస్ చేశారన్నట్టు. ఇది స్టూడెంట్స్ యొక్క బెనిఫిట్ గురించే చేశారు. కానీ హడావిడి పడితే, హరీబరీ పడితే దీనికి 1 ఇయర్ పడుతుందా, 6 మంత్స్ పడుతుందా, అబ్బా 1 ఇయర్ అంటే ఎక్కువ కదా, 1.5 ఇయర్ అంటే ఎక్కువ కదా అని ఆలోచిస్తే దానికి ఎటువంటి ఆన్సర్స్ అయితే లేవు. అటువంటి క్వశ్చన్స్‌కి ఆన్సర్ లేదు. అది వాళ్ళకి వాళ్ళే బాధ్యులు అయిపోతారు అన్నట్లు. ఎవరైతే సిస్టమాటిక్‌గా, అక్యురేట్‌గా చేస్తేనే ఈ షార్ట్ హ్యాండ్‌లో రిజల్ట్ ఉంటుంది. హరీబరీగా చేసి, హడావిడిగా చేస్తే ఎన్నిసార్లు ఎగ్జామ్‌కి వెళ్ళినా కూడా అక్కడ ఫెయిల్యూర్ పర్సెంటేజ్ ఉంటుంది. మళ్ళీ బ్యాక్ రావడము, మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టడము, మళ్ళీ అదే గ్రేడ్‌కి అపియర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఎక్స్‌పీరియన్సెస్ చాలా ఉన్నాయి. చాలామంది అట్లనే చేస్తున్నారు. ఎక్కువ పర్సెంటేజ్ హడావిడే ఉంటుంది. నేను చెప్పినా కూడా ఓన్లీ ఎక్కడో 10% మాత్రం అక్యురేట్‌గా ప్రాక్టీస్ చేస్తారు. మిగతా 90% అయితే ఏది చెప్పినా, ఎట్లా చెప్పినా కూడా వాళ్ళ వెళ్ళే పద్ధతి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయిపోతారు. మళ్ళీ రాస్తుంటారు. దాన్ని మాత్రం చేంజ్ చేసుకోరు యాటిట్యూడ్‌ని. అది కామన్‌గా జరుగుతుంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా దాంట్లో ప్రవర్తనలో మార్పు అయితే లేదు. బట్ అది వాళ్ళ ఇష్టము. బట్ నేను సజెస్ట్ చేసేదైతే కొంచెం టైం పట్టినా కూడా ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు రిజల్ట్స్ ఉంటాయని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ 60 వర్డ్స్ పర్ మినిట్ 1 అని ఉంది కదా! ఈ 60 వర్డ్స్ పర్ మినిట్ 6 ప్యాసేజెస్ ఉంటాయి. అంటే ప్యాసేజ్ నెంబర్ 1, 2, 3, 4, 5 అంటే 60/1, 60/2 అలా 6 ప్యాసేజెస్ ఉంటాయి. ఈ 6 ప్యాసేజెస్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ 64 వర్డ్స్ పర్ మినిట్ ప్యాసేజ్ ఉంటుంది నెక్స్ట్ 64. ఆ 64 వర్డ్స్ పర్ మినిట్ ప్యాసేజ్ వచ్చినప్పుడు మీరు 60 వర్డ్స్ పర్ మినిట్ 6 ప్యాసేజెస్ ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉంటుంటారు కదా! అప్పుడు మీకున్న కాన్ఫిడెన్స్‌తో అప్పుడు 3 మినిట్స్ రేంజ్‌ని మనము ప్రమోషన్ తీసుకొని 64 వర్డ్స్ పర్ మినిట్‌ని 5 మినిట్స్‌కి మనము దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 మినిట్సే ప్రాక్టీస్ చేయమని చెప్తున్నా కదా! 1 డేకి 3 మినిట్స్, సెకండ్ డే 3 మినిట్స్, థర్డ్ డే 4 మినిట్స్ అట్లా చెప్తాను కదా! మీరు ఇక్కడ కాన్ఫిడెంట్‌గా ఈ 6 ప్యాసేజెస్ ఏదైతే 60 వర్డ్స్ పర్ మినిట్ 6 ప్యాసేజెస్ కాన్ఫిడెంట్‌గా రాస్తే నెక్స్ట్ మీరు
64 వర్డ్స్ పర్ మినిట్‌లోకి వెళ్తూ ఉన్నప్పుడు దాంట్లో మీరు 5-5 అంటే 5 మినిట్స్ ఒకటి పార్ట్, ఇంకొక పార్ట్ 5 మినిట్స్ చేసేసి మీరు 2 డేస్‌లోనే ప్రాక్టీస్ కంప్లీట్ చేయవచ్చు. మీకు కాన్ఫిడెంట్‌గా ఉంటే. అదే విధంగా మీరు 64 వర్డ్స్ పర్ మినిట్ నుంచి 64 వర్డ్స్ పర్ మినిట్ నుంచి 80 వర్డ్స్ పర్ మినిట్ వరకు ఉంది కదా! ఇక్కడ 60, 64, 68, 72 ఇలా ఉంది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని బట్టి మీరు 60లో 3 మినిట్స్ ప్రాక్టీస్ చేశారు. 64లో 5 మినిట్స్ పర్ డే చేశారు. 68 కూడా మీరు 5 డేస్ 5 మినిట్స్ చేస్తే ఓకే. 72 వర్డ్స్ పర్ మినిట్ ఆర్ 76 వర్డ్స్ పర్ మినిట్ వచ్చినప్పుడు మీరు చదివే విధానము, మీరు రాసే ట్రాన్స్క్రిప్షన్ విధానము, మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని బట్టి ఆ 10 మినిట్స్ ప్యాసేజ్ ఏదైతే ఉందో, ఆ 10 మినిట్స్ ప్యాసేజ్ 1 డే ప్రాక్టీస్ చేసేటట్లుగా మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటే 1 డేనే ప్రాక్టీస్ చేయవచ్చు. అంటే 72 వర్డ్స్ పర్ మినిట్ 1 ప్యాసేజ్ షుడ్ బి కంప్లీటెడ్ ఇన్ 1 డే ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్. మీకు కాన్ఫిడెంట్‌గా ఉంటే ఒక్కొక్క ప్యాసేజ్ ఒక్కొక్క రోజు కంప్లీట్ చేయవచ్చు. కానీ ఈ 60, 64 అనేది మీకు బేసిక్స్ కాబట్టి, బేసిక్ లెవెల్ ఆఫ్ స్పీడ్ కాబట్టి, మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, ఏ విధంగా అనేది ఇక్కడ తెలిసిపోతుంది కాబట్టి, దాని ప్రకారం మీరు ప్రొసీడ్ కావాలి ప్రాక్టీస్ చేయడానికి. అలా చేస్తే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి, గ్రిప్ ఉంటుంది. మీరు రాసిన స్ట్రోక్స్ ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుంది. ఇమ్మీడియట్‌గా ఇక్కడ 60 వర్డ్స్ పర్ మినిట్ డిక్టేషన్ తీసుకున్న తర్వాత ఆ డిక్టేషన్ లితో ఏదైతే షార్ట్ హ్యాండ్‌లో రాసుకున్నారో దాన్ని క్లియర్‌గా చదవాలి. అది చదివిన తర్వాతనే నెక్స్ట్ ప్యాసేజ్‌కి వెళ్ళాలి. చదవాలి అండ్ ట్రాన్స్క్రిప్షన్ గూడా చేయాలి. ఇక్కడ చూయించినట్లుగా ఫస్ట్ డిక్టేటర్ మీరు ఇక్కడ గూడా ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అంటే 60 వర్డ్స్ పర్ మినిట్ ఇక్కడ 1 మినిట్ ఉంది గదా! 0-1 మినిట్ అని చెప్తాం దీన్ని. 60 వర్డ్స్ పర్ మినిట్‌లో ఫస్ట్ ఇది స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఇది 0 అనుకోండి. 0-1 మినిట్ ఇక్కడ 1 మినిట్ కనిపిస్తుంది కదా! 0-1 మినిట్ 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఏది ఈ లితోని చూసి కాకుండా ఈ ఇంగ్లీష్‌ని చూసి 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా మినిట్ 1-2 1-2 సేమ్ 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా 2-3 కూడా 3 మినిట్స్ 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ హోల్ ప్యాసేజ్ అంటే హోల్ అంటే స్టార్టింగ్ 0-3 మినిట్స్ ఉంది కదా! మళ్ళీ ఈ 0-3 మినిట్స్ కూడా 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. చేసిన తర్వాత మీకు కొంచెం అక్యురసీ వస్తుంది. కొంచెం మైండ్‌లో ఐడియా ఉంటుంది. అప్పుడు మీరు డిక్టేటర్ ఏం చేస్తారంటే 0-1 మినిట్ ఫస్ట్ డిక్టేషన్ ఇస్తాడు. డిక్టేషన్ ఇచ్చిన తర్వాత మీరు లితోలో రాసుకుంటారు. రాసుకున్న తర్వాత మీరు దీన్ని చదవాలి. ఇక్కడ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంది కదా! మీరు లితోలో చూసి చదవాలి ఇక్కడ. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐఎమ్ గ్లాడ్ టు బి విత్ యూ ఆల్ దిస్ మార్నింగ్ అండ్ టు స్పెండ్ ఓకే ఫ్యూ అవర్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఏదైతే ఉందో ఇవి లితోని చూసి ఈజీగా చదవడం చేయాలి మీరు. అలా చేసినప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. 0-1 మినిట్, 1-2 మినిట్స్, 2-3 మినిట్స్ ఈ విధంగా డిక్టేట్ చేస్తాడు సపరేట్‌గా డిక్టేటర్. ఇది చేసిన తర్వాత మీరు 3 టైమ్స్ లితోని చూసి కాన్ఫిడెంట్‌గా చదివిన తర్వాత మళ్ళీ 1-3 మినిట్స్ ఏదైతే ఉందో ఒకటేసారి మీకు డిక్టేషన్ ఇస్తారు. 0-3 మినిట్స్. దాన్ని కూడా మీరు లితోలో 0-3 మినిట్స్ చదివి దాన్ని ఒక వైట్ పేపర్ సెపరేట్ ట్రాన్స్క్రిప్షన్ నోట్‌బుక్ సెపరేట్ పెట్టేసి దాన్ని ప్రతిరోజు ట్రాన్స్క్రిప్షన్ చేయాలి. ఎన్ని మిస్టేక్స్ వస్తున్నాయి దాంట్లో అనేది కంపేర్ చేసుకోవాలి. అలా చేసుకుంటూ ఉంటే మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ గ్రేడ్ 60 వర్డ్స్ పర్ మినిట్ గ్రేడ్ నుంచి 64, 68, 72, 76, 80 వర్డ్స్ పర్ మినిట్ ఇలా గ్రాడ్యువల్లీ ఇంప్రూవ్ చేసుకుంటే మీకు మీరే కాన్ఫిడెంట్‌గా ఉంటారు. ఎగ్జామ్ మంచిగా హ్యాపీగా చేసేయగలుగుతారు అన్నట్టు. ఇది ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే. 1-3 అయిపోయిన తర్వాత ఇది ఫస్ట్ డే కదా! సెకండ్ డే చూడండి. ఈ 1-3 అయిపోయిన తర్వాత సెకండ్ డే మీరు 3-4 ఇక్కడ రాసాం కదా! 3-4, 4-5, 5-6, 6-7 ఏదైతే ఈ 4 మినిట్స్ స్పీడ్ ఉందో ఈ సింగిల్ ఈ 1 మినిట్, 1 మినిట్, 1 మినిట్, 1 మినిట్ సెపరేట్ డిక్టేషన్ తీసుకున్న తర్వాత మీరు చదివిన తర్వాత మళ్ళీ హోల్ ప్యాసేజ్ 3-7
3 మినిట్ నుంచి 7 మినిట్స్ వరకు ఏదైతే 4 మినిట్స్ స్పీడ్ ఉందో మళ్ళీ సపరేట్ మీ యొక్క డిక్టేటర్ మీ టీచర్ డిక్టేట్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ థర్డ్ డే ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అంటే 8 to 9 మినిట్స్. ఓకే 7 to 8 7 to 7 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా ఇక్కడికి. ఓకే కాబట్టి 7 to 8 మినిట్స్ ఇది 7 to 8 మినిట్స్ 8 to 9 మినిట్స్ 9 to 10 మినిట్స్ ఏదైతే ఉందో ఈ 3 మినిట్స్ థర్డ్ డే ప్రాక్టీస్ చేయాలి. ఈ 3 మినిట్స్ కూడా హోల్ ప్యాసేజ్ మీరు యాజ్ యూజువల్గా అయిపోయిన తర్వాత ఈ 3 మినిట్స్ కూడా హోల్ ప్యాసేజ్ చెప్పి మళ్ళీ టీచర్ డిక్టేటర్ థర్డ్ డే ఏం చేస్తారంటే మీకు 0 to ఇక్కడ స్టార్టింగ్ మై డియర్ బ్రదర్స్ ఉంది కదా అక్కడ నుంచి 10 మినిట్స్ హోల్ ప్యాసేజ్ కూడా ఇంతవరకు హోల్ ప్యాసేజ్ మీకు డిక్టేట్ చేస్తారు అన్నట్లు. ఇంతవరకు హోల్ ప్యాసేజ్ అంటే 0 to 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ డ్యూరేషన్ మీరు ప్రాక్టీస్ ఒకటేసారి తీసుకుంటారు. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ విధంగా పేషెన్స్ కూడా మీకు పెరుగుతుంది ప్రాక్టీస్ చేస్తుంటే. ద నేచర్ ఆఫ్ ప్రాక్టీస్ అయితే ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేస్తే గనక మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. లేదు హడావిడిగా చేస్తానంటే కనుక దాంట్లో కొంచెం కష్టం అవుతుంది అన్నట్టు. దిస్ ఈజ్ ద వే టు ప్రాక్టీస్ షార్ట్ హ్యాండ్. ఇఫ్ యూ ప్రాక్టీస్ లైక్ దిస్ యూ విల్ గెట్ ఫ్రూట్స్. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. దిస్ ఈజ్ ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. నేను ఇది ఏదైతే జిరాక్స్ ఈ విధంగా రెడీ చేశాను కదా ప్యాసేజెస్, నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు 0 to 1 మినిట్ 1 to 2 మినిట్స్ 2 to 3 మినిట్స్ మళ్ళీ హోల్ ప్యాసేజ్ 1 to 3 మినిట్స్ అంటే ఫస్ట్ డేకి నేను ఇప్పుడు డిక్టేషన్ చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. మీరు ఈ విధంగా ఫాలో అవుతే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. కానీ ఒకటే హడావిడి యాంగ్షియస్నెస్ ఓకే హడావిడి ఇది ఎప్పుడు అయిపోతుంది తొందరగా అయిపోవాలి అనే మూడ్లో ఉంటే కనుక దానికి ఆన్సర్స్ అయితే ఏమీ లేవు నా దగ్గర నుంచి. స్లోగా స్టడీగా నేర్చుకొని అంటే మరీ లేట్ చేయమని ఏం చెప్పట్లేను. ఎంత ప్రాక్టీస్ చేయాలి ఏ రోజు ఎంత సిస్టమేటిక్గా వెళ్ళాలి, మరీ తక్కువ కూడా చేయకూడదు. గ్రేడింగ్ పెంచాలి. నేను చెప్పినట్టుగా 3 మినిట్స్ నుంచి రేంజ్ 5 మినిట్స్ చేయాలి. 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ రేంజ్కి పెంచుతూ వెళ్ళాలి. తక్కువ చేయమనట్లేను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇంప్రూవ్మెంట్ మీ యొక్క ఇంప్రూవ్మెంట్ బాగుండాలనే ఉద్దేశంతో మాత్రమే. ఓకే డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్. కాబట్టి మీరు బుక్స్ ఏదైతే ఉన్నాయో బుక్స్కి సంబంధించి ఫస్ట్ ఈ బుక్ తీసుకోండి. దీన్ని గ్రేడెడ్ డిక్టేషన్ ప్యాసేజెస్ అంటారు. ఇక్కడ కోడ్ నెంబర్ చూడండి SL6 ఈ బుక్ తీసుకోవాలి. ఆన్లైన్లో మీరు బుక్స్ తెప్పించుకోవచ్చు. ఇక్కడ నుంచి నేషనల్ షార్ట్ అండ్ స్కూల్ బుక్స్ వైజాగ్. మీరు గూగుల్లో ఇది సెర్చ్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు అడ్రస్ దొరుకుతుంది. ఆన్లైన్లో మీరు బుక్స్ తెప్పించుకోవచ్చు. దీంతో పాటు నెక్స్ట్ కంటిన్యూషన్ SL6 ఇక్కడ SL2A. ఇప్పుడు చెప్పింది SL6 ఇది SL6. దాని తర్వాత SL2A బుక్ తెప్పించుకోండి. ఇది 80 words per minute ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పేపర్స్ అవి. అదేవిధంగా SL1 బుక్ తెప్పించుకోండి. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్ పేపర్సే SL1. దీని తర్వాత చూడండి తమిళనాడు పేపర్స్ కూడా మీరు తెప్పించుకోవచ్చు. తమిళనాడు గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ పేపర్స్. దీని కోడ్ వచ్చేసి ESJ ఇంగ్లీష్ షార్ట్ అండ్ జూనియర్ 1 ESJ1. కాబట్టి ఈ బుక్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ 4 బుక్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఎగ్జామ్కి ఫిట్గా ఉంటారు. టైం ఆలోచించకండి. టైం వస్తుంది పోతుంది. టైం తొందరగా 2 monthsలో నేను కంప్లీట్ చేయాలి, 3 monthsలో నాకు స్పీడ్ అయిపోవాలి, నాకు లోయర్ సర్టిఫికేట్ రావాలి, మీకు మరి ఉద్యోగం వస్తుంది. అట్లనే ఇక్కడ హడావిడి చేస్తాం. మనకు రెడీగా ఉద్యోగం ఉంది అక్కడ అంటే ఉద్యోగం నోటిఫికేషన్స్ పడతాయి ఉంటాయి. ఆ ఉద్యోగం పడ్డప్పుడు నోటిఫికేషన్ ఆ ప్లేస్లో మనమే ఉండాలి ఆ ప్లేస్లో అని పాజిటివ్గా ఆలోచించాలి. బట్ హడావిడిగా లోయర్ హయ్యర్ ఇది కంప్లీట్ చేస్తాం ఓకే, కానీ ఫెయిల్ కావద్దని చెప్తున్నాను. హడావిడి చేస్తే ఫెయిల్ అయిపోతారు. హడావిడి లేకుండా హ్యాపీగా కంఫర్టబుల్గా కంప్లీట్ చేసి మనము ఏదైతే నోటిఫికేషన్స్ పడ్డ తర్వాత కాన్ఫిడెంట్గా అక్కడ రిటర్న్ ఎగ్జామ్ కంప్లీట్ చేసి స్కిల్ ఎగ్జామ్ కూడా ఆ విధంగా కంప్లీట్ చేసి ఉద్యోగం కొట్టేటట్లుగా ఉండాలి.
అంటే ఉరికి ఉరికి నీళ్లు తాగే బదులు సామెత ఉంది కదా, ఐ మీన్ ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఐడియా. ఉరికి ఉరికి నీళ్లు ఉరికి ఉరికి పాలు తాగే బదులు నిలబడి నీళ్లు తాగడం బెస్ట్ అని సామెత ఉంది కదా. కాబట్టి హడావిడి మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయొద్దు. టైం పోతే పోనివ్వండి ఫ్రెండ్స్, టైం పోనివ్వండి. ఈ అటెంప్ట్ మీరు ఎగ్జామ్ రాయలేకపోవచ్చు, నెక్స్ట్ అటెంప్ట్ రాస్తారు కదా ఎగ్జామ్, అప్పుడు అక్యురేట్గా గన్ షాట్గా అయిపోవాలా, అట్లా చేసుకోవాలి. కానీ హడావిడిగా ఉరికి కింద పడే బదులు హ్యాపీగా నిలబడి హ్యాపీగా కంఫర్టబుల్గా మీది కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా సజెషన్. ఓకే, నెక్స్ట్ వీడియో మీకు డిక్టేషన్ ఉంటుంది 0 to 1, 1 to 2, 2 to 3 minutes అండ్ హోల్ ప్యాసేజ్ 0 to 3 minutes, that is first day. And 3 to 4, 4 to 5, 5 to 6 and 6 to 7, 4 minutes second day. And 7 to 8, 8 to 9, 9 to 10, 3 minutes, that is third day. And third day also dictates the whole passage 0 to 10 minutes. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. డిక్టేషన్ ఇస్తాను, ఆ విధంగా మీరు అక్యురేట్గా ఉండండి, అలర్ట్గా ఉండండి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.